యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం జరగనుంది. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజీయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహాకుంభాభిషేక సంప్రోక్షణ అనంతరం శ్రీ సుదర్శన దివ్య విమాన స్వర్ణ గోపురంను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పని పూర్తయింది. దానికి సంబంధించి 19వ తారీఖు నుండి పంచకుండాత్మక యాగం కూడా నడుస్తుంది. ఈ యాగాన్ని వానమామల పీఠాధిపతి మధురకవి శ్రీ శ్రీ పరమహంస వానమామల రామానుజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో చేస్తున్నాము. రేపు లాస్ట్ హోమం 23న పూర్ణాహుతి చేస్తాము. మార్నింగ్ 11 గంటలకల్లా పూర్ణాహుతి చేసిన తర్వాత ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు. అక్కడ నుండి 11:54 ఈ దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి మహాకుంభాభిషేకం జరిపేసి దాన్ని అన్వేల్ చేస్తారు. అంటే దాన్ని భక్తులకి అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తారు. అక్కడి నుంచి భక్తులు దాన్ని మహాద్వారం నుంచి దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం